తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారిని. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అంటే ధర్మ సందేహం అండి. చాలా వరకు సాధారణంగా వచ్చే సందేహమే. పూజలు, ఏమైనా కార్యక్రమాలప్పుడు, వ్రతాలప్పుడు తారాబలం, చంద్రబలం ఉండాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఇవి వేటికి చూస్తారు? ఇవి దేనికి ఉపయోగపడతాయి? ఎలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఇవి చూడాలంటారు? తప్పకుండా. తారాబలము, చంద్రబలము అనేటువంటిది ప్రధానంగా వధూవరులకి ఏదైనా ముహూర్తాలకు పర్టిక్యులర్గా చూడాలి. ఆ రెండు బాగున్నాయి అంటేనే కళ్యాణానికి మాత్రం చూస్తారు. అంటే ఒక కళ్యాణం అనే కదమ్మా, గృహప్రవేశానికి కానీ, శంకుస్థాపనకి కానీ, దేనికైనా సరే దీనికి ఒకదానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తున్నాము, లేదంటే ఒకదాంతో కలుపుతున్నాము అనేటువంటి ప్రతి దానికి కూడా తారాబలము అనగానే నక్షత్రాలు. ఈ నక్షత్రం నుంచి ఆ నక్షత్రానికి ఎంతవరకు ఉంది, ఆ నక్షత్రం ఈ నక్షత్రం కలిసిందా అనేటువంటిది తారా అనగానే నక్షత్రం. ఆ రెండు కలిస్తే తారాబలం. ఆ తారాబలము, చంద్రబలము అనేటువంటిది లేకుండా మనం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా అది విఫలమేనండి, కలిసి ఉండదు. ఒకానొక టయానికి, అంటే ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటానికి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే, ఆనాటి కాలంలో తారాబలం కలవలేదండి, వదిలేసేయండి వెంటనే. వద్దు, ఈ సంబంధం మనకొద్దు, ఈ ముహూర్తం మనకొద్దు, ఇంకొక ముహూర్తం చూద్దాం అంటారు. ఒక మనిషి జీవితంలో 3 సార్లు ముహూర్తం చూసిన తర్వాత ఆపేయాలండి, ఒక 6 నెలల పాటు. వెంటనే మళ్ళీ చూడకూడదు. 3 సార్లు కుదరలేదంటే కొంతకాలం ఆపేసేసిన తర్వాత కనీసం ఒక 6 నెలలు ఆపి మళ్ళీ చూడాలి. అలా కాకుండా తొందరపాటు చర్యతో కనుక చేసినట్లయితే ప్రాణాపాయ స్థితికి కూడా అది వెళ్తుంది. ఇందులో తారాబలం, చంద్రబలంతో పాటుగా రహితం అంటారమ్మ, పంచక రహితం అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పంచక రహితం అనేటువంటిది, నేను నార్మల్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అండ్ మీ గురించి ఏదైనా అడిగారు, నేను చెప్పాలంటే నేను పంచక రహితం చూసుకుంటాను. నాకు 1, 2, 4, 6, 8 వస్తే నేను చూడను, ఆ విషయం వదిలేస్తా. అక్కడికి 3, 5, 7, 9 వస్తే ఓకే, నేను వెంటనే రెండో క్షణం మీ గురించి నేను వివరం చెప్పగలుగుతా. లేదనుకోండి చెప్పను. ఎందువల్లంటే అవి మృత్యు పంచకాలకి, రోగ పంచకాలకి, అగ్ని పంచకాలకి దారితీస్తాయి. ఈ 1, 2, 4, 6, 8 అనేటువంటి. కాబట్టి ఎప్పుడూ కూడా వీటి జోలికి వెళ్ళకూడదు. అందుకనే ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు 100 రకాలుగా శోధించేవారు పూర్వంలో. కాబట్టి వివాహం చేస్తే చచ్చిపోయేంత వరకు కలిసి ఉండేవాళ్ళు. గొడవలు రాకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏదో గొడవ వస్తుంది కానీ ఎవరో ఒక మనిషి వెళ్ళిపోయేంత వరకు ఉండేది. ఆ వెళ్ళిపోవడంలో కూడా ఆవిడ నా కళ్ళ ముందే నువ్వు వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. ఎవరైనా నేను సుమంగలిగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళు ఏం కోరుకునేవారంటే, నా చేతుల్లో నీ ప్రాణం పోవాలని కోరుకునే వయసు అయిపోయిన తర్వాత. ఎందువలన మళ్ళీ వాళ్ళని అలా చూసుకోలేరు. ఒకవేళ నేను గనక పోతే నా భర్తను ఎవరు చూడలేరు, ఆయన చంటి పిల్లాడు, నేను లేకపోతే ఆయనకి ఏం తోచదు. అక్కడ కూడా అంత ఇదిలో నా చేతిలో పోవాలని కోరుకుంటారు. దీనికి తారాబలము, చంద్రబలము అనేటువంటిది దైవ బలం, గురుబలం, ఈ రహితం, ఈ 5 కూడా చాలా జాగ్రత్తగా పంచవర్ష ప్రణాళిక అని వేసేవారు. ఇప్పుడేముంది, ఇది కలవలేదు, పేరు మార్చేయండి. అసలు నీకు అక్కడ బలమే లేదు అన్నప్పుడు పేరు మారుస్తే బుద్ధి మారాలి. పేరు మారుస్తే ఉపయోగం ఏముందండి? జన్మతహాగా నీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దానికి ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం నుంచి చూస్తుంటే కలవల, వదిలేసి అమ్మాయి బాగుందండి, లేదంటే అబ్బాయికి ఉద్యోగం ఉందండి, బాగుంది, జీవితకాలం వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు కదా. కొంతకాలం భాగ్యానికి 2 కుటుంబాలు, 2 జీవితాలు నాశనం చేయడం అవసరమా? ఎందుకని ప్రతి దాంట్లోనూ కూడా, ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకుందాం ఒకవేళ, మరి అశ్విని నక్షత్రానికి తారాబలం ఎలా కలుస్తుందండి? ఇరువైపులా, అంటే ఇటు భరణి, అటు రేవతి.
రేవతి కానీ భరణి నక్షత్రంలో ఉన్న వాళ్ళు కనుక ఆ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు పెళ్లి చేసుకుంటే అది తారాబలం పరిపూర్ణంగా 100కి 100 కలిసినట్టు. అది 100కి 100 కలుస్తుంది. ఇంకొక వైపు నుంచి ఎటు చూసినప్పటికీ కూడా ఒకవైపు మిత్రతార, ఒకవైపు ప్రత్యేకతార, ఒకవైపు జన్మతార, ఒకవైపు విపత్తార అలా వస్తాయి. 65-70% అలా కలుస్తుంటాయి. ఇందులోనే నైధంతార అని ఒకటి ఉంటుంది. మళ్ళీ జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యేకతార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమిత్రతార అని 9 మొత్తం. ఈ 9లో 7వది నైధంతార. ఏ పరిస్థితులలో కూడా ఆ నైధంతార కలవదు. నైధనతార వచ్చింది అంటే నువ్వు బ్రతికి ఉండాలంటే వదిలేసి విడిచిపెట్టేయడమే. నువ్వు బ్రతికి ఉండాలి, లేదంటే ఆ ఇంట్లో వాళ్ళు బ్రతికి ఉండాలనుకుంటే వదిలేసి, వదిలేయకుండా దాన్ని పట్టుకుంటా దానికి ఏదో నేను ప్రత్యామ్నాయం చేసుకుంటాను, పరిహారాలు చేసుకుంటాను అంటే ఇరు వంశాలని నాశనం చేసిన వాళ్ళు అవుతావు. అందుకనే ఈ తారాబలం చంద్రం మనకు గణపతి పూజ చేసినప్పుడు కూడా ఎందుకు ఇవన్నీ అంటే ఇది లేకుండా, ఈ 5 లేకుండా నువ్వు ముహూర్తం పెట్టవద్దు. అది గృహప్రవేశమైన కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతకన్నా ప్రధానంగా మీరు నా దగ్గరకు వచ్చి నాకు ఈ ముహూర్తం కావాలి అన్నప్పుడు నేను రహితం చూసుకోవాలి. ఇది ఎంత వచ్చింది నాకు? ఓకే, 3 వచ్చింది, 5 వచ్చింది, 7, 9 సంఖ్య. నేను మీకు వెంటనే అక్కడ కూర్చొని నేను చూసుకోవచ్చు. ఆ సంఖ్య రాలేదు, నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని బయటికి పంపించేయాలి. ఇంకో గంట సేపు ఇంకోటి ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఆ విషయం ఇక్కడతో ఆపేసేయండి. అప్రస్తుతం దీన్ని మాట్లాడద్దు. ఎందుకు మీకు అనవసరం. ఈ తారాబలం కుదరలేదు, లేదంటే కనుక పంచహరైతే కాలేదు కాబట్టి ఏంటంటే కొత్త ఆలోచనలు మొదలు పెడతారు వాళ్ళు. మా పూర్వీకులు ఎవరు పంచగ్రహితం రకరకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళకేం తెలుసు పూర్వీకులు పంచగ్రహితం అంటేనే నీకు తెలీదు. మా పూర్వీకులు చూడలేదని ఎట్లా అంటున్నావు నువ్వు? వాళ్ళకు వచ్చే రకరకాల డిస్కషన్ చేసి కాదండి బాబు, నేను ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడను, దీని గురించి అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు బయలుదేరి అని చెప్పగలిగితే వాళ్ళ జీవితాన్ని బాగు చేసిన వాడు అవుతాం ఒక రకంగా. అలా ఉంటేనే ఉంటుంది మా జీవితం అనేటువంటిది. ఎందువల్లంటే పురోహితులు అంటే పురజనుల యొక్క హితాన్ని కోరేటువంటి వాడు పురోహితుడు. దీనివల్ల మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అమ్మా. మనకు ఎంత ప్రమాదం జరిగినా భగవంతుడు మన యందు ఉండి ఆ మంత్రశక్తి వలన మనకి ఇంత నొప్పి కూడా అనిపించదు. ఏదైనా సరే అంటే ఇప్పుడు సమయం కాదు కానీ ఇది ఎంతవరకు నిజము అంటానికి కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తా. 1.5 సంవత్సరం క్రితం ఇంకెవరకు ఏదో చిన్న కొన్ని ప్రమాదాలు ఉంటే వాటిని ఏదో చేయించా. దాని ప్రమాదం నేను అనుభవించాల్సి వచ్చింది. అవును, అప్పుడు ఒక సందర్భంలో అన్నారు ప్రమాదం నేను అనుభవించాల్సి వచ్చింది. ఏం లేదు, ఉన్నట్టుండి చేయి పట్టేసింది, నరం పట్టేసినట్టుగా. 1.5 సంవత్సరం నేను పట్టించుకోవాలి. అసలు ఏదో నొప్పి వచ్చింది ఎక్కడో జన్మకృతంగా ఎవరికో కొన్ని ఏదో చేసి ఉంటాం, వాళ్ళు బాగుపడ్డారు. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత, ఆ చేసిన వాడికి రావాల్సింది, అదైతే నాకు వచ్చింది, వదిలేశాడు. కానీ మీకు నేను ఎక్స్రే ఫోటో చూపిస్తానండి. గుండె ఆగిపోవాలి ఎవరికైనా. నిన్న ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ మా వాళ్ళు ఎందుకు వచ్చింది ఒకసారి చూపించి, 1 సంవత్సరం నుంచి నొప్పి ఉంది అంటే నాకు నొప్పి అనిపించట్లేదు అని అన్నా. నాకు నొప్పి తెలియట్లేదు, తట్టుకోలేనంత ఏమీ లేదని, తట్టుకోలేనంత లేదు, అసలు నొప్పి లేదు, తట్టుకోలేనంత కాదు, అసలు నాకు నొప్పి ఏం లేదు అని అన్నా. ఆయన బలవంతంగా తీసుకువెళ్ళారు, స్కాన్ తీశారు, ఎక్స్రే తీశారు, వారికి అర్థం కాలేదు, ఎంఆర్ఐ అన్నారు. ఎంఆర్ఐ తీసిన తర్వాత డాక్టర్ గారు అది చూసి మీకు నిద్రపడుతుందా అండి అని అడిగారు. బ్రహ్మాండంగా నిద్రపడుతుందండి అని అన్నా. సో నేను ఇలానే ఉన్నా కదా, చూశారు మీరు ఇందులో ఆధ్యాత్మికంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే నేను పుట్టింది ఇందులోనేనండి, మా పరంపరగా ఇందులోనే వస్తున్నామండి అని అన్నా. సరే అండి, నన్ను బయటికి పంపించేసి నన్ను తీసుకుని పిలిచి, ఆయన ఆధ్యాత్మికంలో మునిగి ఉన్నారు కనుక ఆయనకి నొప్పి తెలియట్లేదు, వేరే వాడితే చచ్చిపోయేవాడి బయటకన్నారు. ఇక్కడ 4 జాయింట్లు వదిలేసినాయండి. 4 జాయింట్లు వదిలేసాయి. డాక్టర్ గారు చెప్పి అసలు ఈ చెయ్యి కదలదు, ఎటు కాదు, అసలు అదన్న విషయం పక్కన పెడితే ఆ గుచ్చుకునేటువంటి నొప్పి అయితే కనుక నరమానవుడైతే తట్టుకోలేడు, ఆయన ఎలా తట్టుకుంటున్నాడు అని చెప్పి
ఆశ్చర్యపోయాను డాక్టర్ గారు. అది స్కానింగ్ చూసి నేను గోడ దిగిపోయింది కిందకి, ఇక్కడ 4 వదిలేసింది. నేను ఒకటే అనుకున్నా, మనం ఏది ఎప్పుడు ఏది కావాలని చెయ్యం. మన ధర్మం అనేటువంటిది మనల్ని ఎలా కాపాడుతుందనడానికి ఇది నిదర్శనమా? ఎందుకంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా నిర్దాక్షిణ్యంగా 4 తిట్టి పంపిస్తానండి. ఇది పనికిరాదంటే కుదరదు, పోతలకి ఎందుకు వచ్చాను, లోపల బాధ ఉంటుంది అదే తిడుతున్నాను అని చెప్పి. కానీ కొన్ని విషయాలలో కోపాన్ని ప్రదర్శన చేయకపోతే ఆ మంత్రానికి ఆ విధానానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతా. ఎట్లాగో పురోహితం అంటేనే అందరి పాపాలను మేము పుచ్చుకోవడమే, అందులో కూడా ధర్మం లేకపోతే ఇంకా నానా రకాల ఇబ్బందులు పడతాం. డాక్టర్ గారు చూసి లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, మొత్తం స్కానింగ్ వీటికి ఎంత డబ్బు అయితే అయిన డబ్బులు మొత్తం రిటర్న్ ఇచ్చేసారండి. దైవ సాక్షిగా చెప్తున్నా, మొత్తం రిటర్న్ చేసేసారు. మీరు ఆపరేషన్ కనుక చేయించుకోదలుచుకుంటే నా ఆపరేషన్లోనే నా హాస్పిటల్లోనే ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర చేయించుకోండి, 3 రోజులు ఉండాల్సి వస్తుంది, నేను చేయిస్తా, డబ్బు గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. అంటే ఇక్కడ మనం ఎంత ధర్మంగా ఉంటే మనకు ఏదైనా ఒక విషయం గురించి భగవంతుడు కాపాడుతాడు అని అంటే ఇదేనమ్మా. మీరు వచ్చినప్పుడు మీరు తిట్టుకుంటాను, ఇది పని కాదు, వదిలేసేయండి. ఆ ధర్మంగా మనం ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని ఎలా కాపాడుతాడు అంటానికి ఆ డాక్టర్ గారి యొక్క నాన్నగారు, మనం ధర్మంగా ఉంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడరా, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా లోపల ఉంటుండేమో కానీ బయటకి మనకి అది తెలియదు. ఆ నొప్పి కూడా మనకు అనుభవించము, నొప్పి కూడా తెలియదు. మా నాన్నగారు నా చిన్నప్పుడు చెప్పేవారండి, నేను ప్రత్యక్షంగా చూశా అన్నారు. మీకు నేను అది ఇది చూపిస్తానమ్మా. అమ్మో తెలుస్తుంది, 4 రకాలుగా జాయింట్లు వదిలేసింది. అయినా కూడా మీరు అలా తట్టుకున్నారు. అసలు తట్టుకోవడం కాదు, నొప్పి లేదమ్మా. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక విధానంలో మనం ఉండే ధర్మం మనల్ని ఎంత కాపాడుతుంది, ఎంత నొప్పి అయినా సరే అసలు మనకు తెలియనిది. అది నేను ఎందుకు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో భగవంతుడి విషయంలో ఇలా ఉండాలని అనుకుంటానంటే ఇటువంటివి చాలా మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా రిపోర్ట్లో అన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయి దానికి ఎంఆర్ఐకి అన్ని అమౌంట్ రిటర్న్ ఆయన నేను డబ్బు తెలుసుకోలేదండి. ఒక్కటే కారణం, 1.5 సంవత్సరం కాలంగా నొప్పి లేదు, హాయిగా నేను పడుకొని నిద్రపోతున్నాను అన్న మాట నేను వెళ్ళా. అంతకన్నా కావాల్సిన భగవంతుడు మన ఎందుకు ఉన్నాడు, మన ధర్మం మనల్ని కాపాడుతుంది దానికి ప్రధానం 5: తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం, పంచగ్రహితం. ఈ 5 మనం కాపాడితే పంచవర్ష ప్రణాళిక లాగా మన పంచప్రాణాలను అది కాపాడుతుందమ్మా. అంతే, దాన్ని నేను నమ్ముతో బాగా బిలీవ్ చేస్తా. ఇంత ముఖ్యం అనేది ఇప్పుడే అర్థమైంది గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.